అండి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము అనుకోకుండా ఒక ప్లేస్కి అనేది వచ్చామన్నమాట. సో కోటి శివలింగాలు అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ ఇంకా చాలా గోమాతలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడండి, చాలా బాగుంటుంది అసలుకి. అవైతే చాలా ఉన్నాయి అనమాట. చాలా ఆవులు ఉన్నాయి. అసలు మంచిగా అనిపించింది అసలుకి చూడంగానే. చాలా శివలింగాలు అయితే చాలా ఉన్నాయండి. కోటి శివలింగాలు. ఇన్ని గణం శివలింగాలు చూడడం నేనైతే ఫస్ట్ టైం. మీరు మనశ్శాంతి కోరుకున్నట్టు అయితే శివుడు భక్తులు అయితే కంపల్సరీ ప్లేస్ అయితే విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, చాలా అసలుకి. మేము అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అన్నమాట. సో మీరైతే విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో అసలుకి. చాలా బాగుంది అసలుకి. అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు అసలుకి. మేమైతే అలా చూస్తూనే ఉన్నాం వాటిని. అసలుకి ఎంత మంచి ప్లేస్ అంటే అసలుకి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని శివలింగాలు చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం గైస్. సో ఒక్కసారి చూడండి, ఒక్కొక్క శివలింగానికి కింద పేర్లు ఉన్నాయన్నమాట. అది ఏ లింగం అనేది. మన ఇండియాలో ఎన్ని లింగాలు ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర స్థాపించారనమాట ఇక్కడ ఈ ప్లేస్లో. చాలా ఉంటాయి అసలుకి. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి అంత ఏం రెడీ అయ్యి వెళ్ళలేదు. సో మమ్మల్ని అయితే ఏం లేదు. మీరైతే ప్లేస్ని అయితే చూడండి. సో ఎంత బాగుందంటే ప్లేస్. ఇది కొంచెం ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, ఇంకా పని జరుగుతూనే ఉంది. సో ఇక్కడైతే బంగారు శివలింగం అనేది ఉంటుంది గాయస్. సో మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎంట్రీ అయితే 100 రూపీస్, అంటే 1 పర్సన్కి 100 రూపీస్ అనేది ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలకైతే 10 ఇయర్స్ లోపల అయితే ఫ్రీ. 10 ఇయర్స్ దాటితే వాళ్ళకు కూడా టికెట్ అనేది ఉంటుంది. సో లోపల ఎంట్రీకి. ఇంకా ఈ ప్లేస్ తిరగడానికైతే అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి, వాటికైతే ఛార్జెస్ తీసుకుంటారు. మేమైతే ఇంకా వీడియో తీసుకోవాలి కాబట్టి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ప్లేస్ అయితే చాలా పెద్ద ఉంటుంది, లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం నడుచుకుంటూ వెళ్తే అన్ని శివలింగాలు కనిపిస్తాయి అన్నమాట మనకైతే. మొత్తం అంటే శివలింగాలతో మొత్తం నిండిపోయింది అనమాట ఈ ప్లేస్ అనేది. ఒకసారి అయితే మొత్తం చూడండి గాయస్. చాలా అస్సలకైతే మీరు ఇంకా చూడడానికైతే నాకైతే అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాను కాబట్టి నేనైతే షాక్ అయినా అసలుకి. ఇలాంటి ప్లేస్ కూడా ఒకటి ఉందా అని నాకైతే ఇప్పటివరకు తెలియదు అసలుకి. సో చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, విజిట్ అవ్వండి. అంటే ఇది కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి చూడండి, ఫ్యామిలీతోటి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూడండి బాగుంది అసలుకి. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళు నా మూడ్ బాగాలేదని తీసుకొచ్చారనమాట. సో అక్కడ వెళ్ళంగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్లేస్కి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళండి, విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది అసలుకి ప్లేస్ అనేది. చూడండి గాయస్ ఎన్ని శివలింగాలు ఉన్నాయి అసలుకి. ఎప్పుడైనా చూసిరు ఒకటే దగ్గర ఎన్ని శివలింగాలు అసలుకి. ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ అవ్వాలి అసలుకి. తప్పకుండా వెళ్ళండి గాయస్ మీ ఫ్యామిలీ తోటి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా అభిషేకం అనేది చేయిస్తారనమాట. గోల్డ్ అంటే ఇక్కడ బంగారు శివలింగం అనేది ఉంటుంది గాయస్. రియల్ గోల్డ్ అనమాట, మొత్తం గోల్డ్తో చేసిందని ఉంటుంది. అయితే మనము అభిషేకం కూడా చేయొచ్చు. 1 పర్సన్కి అయితే 500 అనేది తీసుకుంటారు. సో అభిషేకం వాళ్ళదే, అంటే పాలు, నీళ్ళు, పూలు అవన్నీ వేస్తారు. అభిషేకం అయితే చేయించుకోవచ్చు మనమైతే. మేమైతే ఇంకా చేయించుకోలేదు, మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి. ఇంకా ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ అయితే హోమం అనేది కాలుస్తారు గాయస్. సో ఇక్కడ మనకి ఏదైనా కోరిక ఏమన్నా ఉంటే కోరిక అనేది కోరుకొని దాంట్లో నవధాన్యాలు అనేది అది హోమంలో వేసేయాలన్నమాట. మనం అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. సో అలా వేయాలన్నమాట. మా ఫ్రెండ్ చూడండి తిరుగుతుంది.
సో మొత్తానికైతే తనకంటే ఒక కోరిక ఉందంట, అది కోరుకొని అయితే దాంట్లోకి వేసింది, మరి తీరిన తర్వాత చెప్పింది. సో ఇక్కడైతే ఇంకో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవన్నీ శివలింగాలే అనమాట. నేనైతే మొత్తం శివలింగాలది వీడియో మొత్తం అయితే తీయలేదు. మేము మొత్తం అంటే మొత్తం అంత పెద్ద ప్లేస్ తిరగాలంటే కూడా అవ్వదు కదా ఎవరికి. సో మొత్తం అయితే మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలు చాలా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ మన ఎక్కడెక్కడ ఏ శివలింగాలు ఉన్నాయో ప్రతిదీ మొత్తం ఒకటే దగ్గర స్థాపించారనమాట. ఇక్కడ వాటి యొక్క చరిత్ర కూడా ఉంటుంది అక్కడ. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చదవండి, మొత్తం తెలుగులో రాసి ఉంటుంది, చదవండి, చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో మొత్తము. మేమైతే చూసి షాక్ అయ్యామన్నమాట. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం తన కూడా ఉమా ఇన్ని శివలింగాలు ఉన్నాయా అని అడిగింది. సో తను కూడా షాక్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ అనేది. శివుడు భక్తులు ఉంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ విజిట్ అవ్వండి గాయస్, కంపల్సరీ. చాలా బాగుంటుంది మొత్తం. ఇక్కడైతే మొత్తం దేవతలు ఉంటారు కదా, అందరు దేవతలు అన్ని రూపాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం ఒక దగ్గర స్థాపించారు ఇక్కడ మొత్తము. ఏ దేవతలు ఉంటారు కదా, దేవతలందరినీ ఇక్కడ పెట్టారనమాట మొత్తము. సో ఇవన్నీ మొత్తం శివలింగాలే అనమాట. ఇవి కనిపిస్తున్నాయి అన్ని శివలింగాలే అనమాట. ఇది మొత్తం చూడండి. మొత్తం శివలింగాలే. నాకైతే చూసి కళ్ళలోంచి నీళ్ళే వచ్చినాయి. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా చాలా వర్షం అనేది చాలా పడ్డది గైస్. మేము వెళ్ళాం కదా, సో వర్షం అనేది కూడా చాలా పడ్డది. మేము అంటే వెళ్తున్నాము, ఇంకా సగం చూసినాము, సగం చూడంగానే ఇంకా వర్షం పడ్డది. సో ఇంకా ఇక్కడ అయితే వాటర్లో కూడా శివలింగాలు ఉన్నాయన్నమాట. సో మొత్తం ప్లేస్ మొత్తం అదే, మొత్తం శివలింగాలతోటి నిండిపోయి ఉంటుంది వాటర్ మొత్తం. ప్లేస్ అయితే సూపర్ గాయస్. విజిట్ అవ్వండి మీరైతే, నేను చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది. కానీ ఓపికతో తిరగాలన్నమాట. మొత్తం తిరిగి చూస్తే బాగుంటుంది. మనము ఎక్కి కూర్చొని చూస్తే అంత ఏం థ్రిల్ అనిపించదు. మనం ఒక్కొక్క చూస్తే బాగుంటుంది అనమాట. ప్లేస్ తిరిగితేనే బాగుంటుంది. సో ఇక్కడ చూడండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి గాయస్. నేనైతే నా అభిప్రాయం అనేది నేను చెప్పాను, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. వర్షం అయితే ఆగుతూనే లేదు. మొత్తం చూడండి ఎంత బాగుందో. ప్లేస్ అనేది సూపర్గా ఉంటుంది గాయస్. మీరు ఎప్పుడైనా చూసారా ఇంతకుముందు ఈ ప్లేస్ ఎప్పుడైనా విజిట్ అయ్యారా? మీరు అయితే విజిట్ అయితే కామెంట్ చేయండి గ్యాస్ వెళ్ళారనేది. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఈ ప్లేస్కి. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము ఈ ప్లేస్కి అయితే, అనుకోకుండా. మీకు ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు అలాంటి టైం ఉన్నప్పుడు ఇలా దేవాలయాలకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇన్ని శివలింగాల మధ్య నేనున్నా. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. చూడంగానే నాకైతే ఇక్కడైతే మాకు పిలిచి మరీ ప్రసాదం ఇస్తున్నారు. మేము వెళ్తున్నాం అన్నమాట. సో అందుకని ఇంకా ఇక్కడైతే పిలిచి మరీ ప్రసాదం ఇచ్చారనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోదాం. సో ఇంకో ప్లేస్ ఉంది, మీరు అప్పుడే అయిపోయింది అనుకున్నారా? లేదు, ఇంకా ఉంది. ఇక్కడ చూడండి అమ్మవారు అనమాట. అమ్మవారి రూపాలు ఉంటాయి కదా. సో మొత్తం ఇదంతా మండపం లాగా మొత్తం ఎన్ని అమ్మవారి రూపాలు ఉంటాయి కదా. సో అవన్నీ ఇలా పెట్టారనమాట, లైన్గా అనేది ఇట్లా పెట్టారు. ఒక్కొక్క అమ్మవారిని చూడంగానే రెండు కళ్ళు చాలా ఏడుపు వచ్చేస్తుంది మీకైతే చూడంగానే. నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఇంకా నేను మాటలో కూడా చెప్పలేను, అంత బాగా అనిపించింది. అలంకరణ కానీ ఎంత బాగుందంటే
అసలుకి ఎంత అసలు నేను చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది గాయస్. అసలుకి చూడండి, ప్రశాంతం ఉంటుంది ఒక్కసారి. అసలుకి అన్ని అమ్మవారి రూపాలు కానీ మొత్తం ఇలా చేశారు. అన్ని రూపాలన్నమాట. మనకి కింద పేరులతో అమ్మవారి విగ్రహాలు అనేది పెట్టారనమాట మొత్తము. నేనైతే అలా చూసుకుంటూ వెళ్ళిపోయారనమాట మొత్తం. అసలుకి అందరు అమ్మవారిని ఒకే దగ్గర ఒకే ప్లేస్లో చూడడం అయితే ఫస్ట్ టైం గైస్ నేనైతే. మీరు ఇలా చూస్తే కామెంట్ చేయండి. చాలా అస్సలకి చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలుకి. నాకైతే అసలుకి మెయిన్గా ఇక్కడ చూడండి, ఎంట్రీ దగ్గర అయితే ఒకసారి చివరన చూడండి గాయస్, అక్కడ అమ్మవారిని ఇట్లా అలంకరణ చూడంగా నాకైతే అసలుకి చూడండి ఎంత బాగున్నారో అసలుకి. రెండు కళ్ళు కూడా చాలా అన్నమాట. నేనైతే అలా కొద్దిసేపు చూస్తూనే ఉండిపోయిన అమ్మవారిని అయితే. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఆడికి వెళ్తేనే వస్తుంది. ఒక్కసారి మీరు అమ్మవారి ముందు నించొని ఒక్కసారి అమ్మవారిని చూడండి, ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది గాయస్. తప్పకుండా విజిట్ అవ్వండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను ఏమో కానీ అంత అనిపించింది ఏమో కానీ. ఇంకా మాకు మొత్తం అయిపోయింది. ఇంకా మేము మార్నింగ్ తినకుండానే వెళ్ళిపోయాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే వాటర్ తాగుతుంది, కామెడీ చేస్తుంది. మొత్తానికైతే బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.